రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. టీడీపీ కూడా చంద్రబాబు, లోకేష్ ఇద్దరికి 2 ప్రచార రథాలను సిద్ధం చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో 2 వాహనాలు రెడీ అయ్యాయి. సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్, లైట్స్ అన్ని పకడ్బందీగా సెట్ చేశారు. బాబు, లోకేష్ ప్రచార రథాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచార రథాలతో ఎన్నికల్లో దూసుకుపోవడానికి వాటిని రెడీ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తనకి ప్రత్యేకమైన ఒక ప్రచార రథాన్ని రెడీ చేశారు. గుంటూరుకు చెందిన జయలక్ష్మి డెకర్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఈచర్ 16 అడుగుల బండిని ప్రత్యేకంగా దీనికోసం తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైటెక్ హంగులతో ఇది ఏర్పాటైంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ముందుగా ఇక్కడ చంద్రబాబు ఫోటో ఉంది. ఇక్కడ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫోటో ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా యువనేత నారా లోకేష్ ఫోటో కూడా ఉంది. ఇక్కడ చూస్తే కనుక ముందుగా చైతన్య రథం అనే పేరు కూడా పెట్టారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ స్టిక్కరింగ్ కూడా చేశారు. ఇది హైటెక్ ఏదైతే హైవే రోడ్లలో ఏవైతే స్టిక్కరింగ్గా చేస్తారో దూరంగా ఉన్నా కూడా బాగా కనిపించే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. మైకులు కూడా బాగా వినిపించే దాదాపు 15,000 మందికి వినిపించే విధంగా కూడా ఇక్కడ మైకులు కూడా రెడీ చేశారు. దీనికి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడి లైట్లు కూడా ఇక్కడ ఏదైతే స్టేజీ మీద కూర్చున్న వాళ్ళు కనిపించేటట్టు ఎల్ఈడి లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు లారీ వెనక భాగానికి వస్తే కనుక ఇక్కడ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా లైన్లో పెట్టడం జరిగింది. హైవేలో ఉండే రేడియం స్టిక్కర్లు కూడా ఇక్కడ చూస్తే కనుక ఎర్రటి అక్షరాలతో ఎంత దూరంగా ఉన్నా కూడా క్లియర్గా కనిపించే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి, అన్నా క్యాంటీన్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ గృహాలు, ముఖ్యమంత్రి యువనేస్తం, 24 గంటల కరెంటు, రైతు రుణమాఫీ, అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం, ఎన్టీఆర్ సుజల, జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సైకిల్ గుర్తుకే ఓటేయాలి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా ఇక్కడ స్టిక్కరింగ్ అయితే మనం గమనించాం. దాదాపు 2 జనరేటర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు సౌండ్ బాక్సులు చూస్తే కనుక 10,000 వాట్స్కు సంబంధించిన సౌండ్ బాక్సులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 15,000 మంది కూడా చక్కగా వినడానికి చక్కగా వినిపిస్తాయని చెప్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్లో ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలను ప్లే చేస్తారు. ప్రజలకి పట్టబగలు కూడా చాలా దూరంగా కూడా ఇవి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చాలా స్పష్టంగా ఎంత ఎండలో అయినా కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే కనుక ప్రత్యేకమైన లారీ కూడా చూస్తే కనుక ఏ విధంగా ఇక్కడ ఉంది, ఏ విధంగా ఇది ఏర్పాటు చేశారు, ఫోమ్ కానీ ఏ విధంగా మెత్తగా కూడా ఉంటుంది. దాదాపు పవర్ ప్రూఫ్ అని కూడా, వాటర్ ప్రూఫ్ అన్ని విధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చంద్రబాబుకి సంబంధించి ప్రత్యేకంగా ఇది తయారు చేశారు. దీనికి సంబంధించిన పోడియం కూడా స్టెయిన్లెస్ స్టీల్ పోడియం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇవన్నీ కూడా ఈ లారీని ఈ విధంగా డెకరేట్ చేసిన డెకరేటర్ మన దగ్గర జయలక్ష్మి డిజైనర్ అధినేత మన దగ్గర ఉన్నారు. ఎట్లా చంద్రబాబు గారికి ఎట్లాంటి వాహనాన్ని ఏ విధంగా తయారు చేశారు? ఫిబ్రవరి 27వ తారీఖున దీని పక్కన ఉన్న డెమో వెహికల్ని చూపించడం జరిగిందండి. చూపిస్తే నాకు ఈ రకంగా కావాలి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చి వెహికల్ లెంత్ కూడా ఆయనే మెజర్ చేసి నాకు ఈ పొడుగు వెహికల్ కావాలంటే కొత్త ఛాయిస్ తీసుకొచ్చి చూపించిన తర్వాత ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చిన మేరకు 8x4 స్క్రీన్లు 50 degrees సెంటిగ్రేడ్ ఎండలో కూడా మనం అవి విజిబుల్ అవుతాయండి. నైట్ టైం కామన్గానే కనపడతాయి. 10,000 వాట్స్ సౌండ్ సిస్టమ్ అండి, సీసీ కెమెరాలు. ఈ రకంగా ఆయన అడిగిన విధంగా తీర్చిదిద్దడం జరిగిందండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైటెక్ ప్రచార రథాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఇవాళ మీరు ఎన్ని ప్రచార రథాలు తయారు చేస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చేస్తున్నారా? భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో వేరే పార్టీలకు కావచ్చు, వేరే నాయకులకి ఏమైనా తయారు చేస్తున్నారు? అన్ని పార్టీలకి, అందరి నాయకులకి మనం తయారు చేస్తున్నామండి. ఎంతమంది ఎక్కొచ్చు, ఎంత వెయిట్ ఇది ఆపుతుంది? 40 మంది, 5 టన్నుల కెపాసిటీ బండి అండి ఇది. 40 మంది కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చండి. ఏషియాలో నెంబర్ 1 ప్రూవెన్ మోడల్ అండి ఇది. ఎంత ఖర్చు అవుతుంది ఈ వెహికల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన వెహికల్ ఇంకా సుమారుగా 32 లక్షల దాకా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మేము అన్ని లెక్కలు చూడలేదండి. రేపు ఎల్లుండి వచ్చేస్తాను పూర్తి ఫిగర్. అంటే మీరు డిజైన్ కాదు, వాహనంతో కలిపి ఎంత? వాహనంతో కలిపేనండి నేను చెప్పింది. వాహనం 13,75,000 అండి, మిగతాదంతా డిజైన్కి అవుతుందండి. ఓకే, అంటే ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఎట్లా ఈ వాహనంలో కనిపించేవాళ్ళు లైవ్ టెలికాస్ట్, ఇక్కడ సీసీ కెమెరా మనం మాట్లాడేది లైవ్ టెలికాస్ట్ వస్తుందండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సౌండ్ ఏ రకంగా వస్తుంది అనేది ఈ మానిటర్ ద్వారా వినొచ్చండి ఆయన. అప్పుడు ఆ ఎల్ఈడి లైట్లు ఉన్నాయి కదా, అవి అట్లా ఎంత ఫోకస్ అవుతుంది? అది 50 వాట్స్ అండి ఈచ్ ఎల్ఈడి లైట్. మొత్తం 4 ఎల్ఈడి లైట్స్ లోపల పెట్టామండి, బయటికి 4 ఎల్ఈడి లైట్స్, 8 ఎల్ఈడి లైట్స్ పెట్టామండి. అంటే 200 వాట్స్ అవుతుంది. మొత్తం బ్రహ్మాండంగా కనిపిస్తుంది నైట్ టైం. అసలు దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. ఏదైనా ఈ వాహనం ద్వారా ఏదైతే మట్టి రోడ్లు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో
చక్కగా తిరగవచ్చు, సౌండ్ కూడా ఎక్కువ మందికి వినిపిస్తుంది, అదేవిధంగా లైట్లు కూడా ఫోకస్గా ఉంటుంది, లీడర్ కూడా దూరంగా ఉన్నా కూడా కనిపిస్తూ ఉంటారు, అనేక సౌకర్యంగా ఈ వెహికల్ ఉంటుందని కూడా జయలక్ష్మి డిజైన్ ఏదో డెకర్స్ వాళ్ళు మనకి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.